హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభం కానున్నాయండి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఏపీ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ 2014లో టీడీపీ పాలన ఎలా ఉండబోతుందో అదేవిధంగా మార్పులు అయితే ఇప్పుడు మొదలయ్యాయండి. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పట్టడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభమవుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రూ. 5కే పేదలకు పట్టడన్నం పేరిట అన్నా క్యాంటీన్లు వెలిశాయి. ఈ అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూతపడ్డాయి. ఆ తర్వాత పలు చోట్ల టీడీపీ నేతలు స్వయంగా వీటిని తిరిగి ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నారు. గతంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసి నిరుపేదలకు పట్టడన్నం కూడా దొరకనివ్వని పరిస్థితి తీసుకొచ్చిందని అనేక మార్లు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. గతంలో టీడీపీ హయాంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు తొలి సంవత్సరంలోనే కాదు, దాదాపుగా 7.25 కోట్ల మందికి భోజనం, అంటే 7 కోట్ల పైచిలుకే అంతమందికి భోజనం అందించాయి. టీడీపీ హయాంలో చాలా బాగా నడిచి పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లు మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు, సాక్షాత్తుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయిన నారా భువనేశ్వరి గారే ఈ విషయం చెప్పారండి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభం కావడం ఏపీ వాసులకు సంతోషం కలిగిస్తోంది. ఇప్పటికే ఏపీలో అనేక ప్రాంతాల్లో మూసివేతకు గురైన ఈ అన్నా క్యాంటీన్లను మళ్ళీ ఓపెన్ చేసి శుభ్రం చేసి నిర్వహించేందుకు సిద్ధం చేస్తుంటే తాజాగా హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ గారు తన 64వ పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లు, అంటే రాష్ట్రంలో తన నియోజకవర్గంలో మొట్టమొదటగా అన్న క్యాంటీను అయితే ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన కారణంగా తన నియోజకవర్గ పరిధిలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన బాలకృష్ణ తన పుట్టినరోజు నాడు మళ్ళీ మొట్టమొదటి అన్న క్యాంటీన్ను అయితే ఈ విధంగా ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఏపీలో అన్నార్థులకు బాసటగా అన్న క్యాంటీన్లు తమ అన్న సేవలను 5 రూపాయలకే అందించనున్నాయి ఇక మీదట.